చూసాను సార్, కలెక్టర్ని చూసాను, ఎవరు సమస్య తీర్చట్లేదు. రికమెండేషన్స్ బాబు, హైలీ రికమెండేషన్. గవర్నమెంట్ సర్వేర్ అయ్యి ఉంది, అలాంటి కాటేజీలు ఎన్నో. ఇప్పుడు నా మధ్యలోనే పారుతుంది. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే జగన్ లైవ్లో మాట్లాడండి, పేదవాళ్ళు అని చెప్తూ వచ్చారు సార్. ఇంకా చూడండి, అక్కడ ఆ జాగా కట్టుకోవడానికి అవ్వలేదు సార్. ఉదయం తుఫానికి నాకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారు, నీరంతా నాకే. చిన్న గోడ కట్టుకున్నాం, లోన్ ఎడితే లోన్ రానివ్వట్లేదు, ఊరందరూ ఒకటి అయిపోయారండి. నేను ఒక్కదాన్ని తిరుగుతున్నాను సార్. పోలీస్ స్టేషన్లు కూడా పెడదాం చూశారు, మళ్ళీ అలా తీసుకెళ్తున్నారు. వద్దు, తప్పు, అందరూ తప్పు అని తెలుసుకున్నారు. గన్నబాబు సార్ మెయిన్ ఎమ్మెల్యే, ఆయన దగ్గర కూడా గజకేశారు. అమ్మ ఇదిగో అది గుర్తున్నాయి సార్, ఎవరు చేయట్లేదు. నా జాగా అమ్ముకోనివ్వట్లేదు. పేదవాళ్ళం మీరు వచ్చి చూడండి. మీరు 10 మంది సార్, మా నాన్నగారు ఐటీ ఇన్స్పెక్టర్, టీచర్స్లో సూపర్వైజర్, అందరినీ చదివించాను. మీ పేదరికం ఉండిపోయింది. నేను చదువుకున్నాను సార్, అందుకే నా చేతి రాక చూడండి సార్. కలెక్టర్ లా చెప్పారు, లో బీపీ నైనా 55 సంవత్సరాలు వచ్చి నా చేతి రైటింగ్ చూడండి సార్. ఒక్కళ్ళు వచ్చి తీయట్లేదు సార్. మేయర్ శ్రీధర్ ద్వారా మొన్న పొందులు తీయించానండి. శ్రీధర్ ఉన్నాడు కదా బాబు అని, శాంతినగర్కి వెళ్ళి, సార్ మీరు రావాలి సార్, నేను తిరగలేకపోతున్నాను. మొన్న కూడా రాలేదండి. డబ్బు ప్లానింగ్ అమ్మాయి కూడా లంచం తినేస్తుంది, వరలక్ష్మి అమ్మాయి కూడా చెప్పాను. లేదు కట్టి మీరు నమ్మరు బాబు, ఇదిగో చూడండి. ఆ ఊరు పెద్దలు, నాకు సెల్ల లేకపోతే నా ఊరు పెద్దలు ఇచ్చారు. మేము పేదరికమే, నేను చదువుకున్నాను బాబు. ఎక్కడ మేము దిగజారలేదు, అభిమానంతో బతుకుతున్నాం. ఆ జాగా అమ్మనివ్వట్లేదు, ఒక లోన్ రానివ్వట్లేదు. ఎక్కడ ఎన్నో వార్డు, ఎక్కడ 57 వార్డు బాబు. కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడ కూర్చుండిపోయాను. ఫ్రీగా ఉండండి, టెన్షన్ పడద్దు, టెన్షన్ పడద్దు. మీడియా అండి, మీడియా లోకల్ ఛానల్ అండి, ఎలక్ట్రానిక్ లోకల్ ఛానల్. ఏంటి సార్, నేను పిఆర్ఓ. ఏం సార్ తప్ప? ఇప్పుడు ఇష్యూ ఒకటే క్లోజ్ చేయడం కాదు కదా, మొత్తం అన్ని చేస్తాం సార్, చేస్తాం. ఇష్యూ వచ్చింది చేస్తాం, తప్పేం లేదు. ఏం పేరు చంద్రబాబు నాయుడు ఏంటి ఛానల్? కూడా మాకు సాయం చేశాడు ఆయన బాబు. మీ ఛానల్ పేరు చెప్పండి.